డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ జనసేన నిర్వహించిన జై హో బీసీ మహాసభలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల బుచ్చిబాబు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుల సాయి తదితరులు పాల్గొని బీసీలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా తోడ్పాటును అందించి టీడీపీయేనని స్పష్టం చేశారు. టీడీపీని ప్రారంభించిన ఎన్టీఆర్ అనేక మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి నాయకులుగా ఎదగడానికి ప్రోత్సహించారని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అత్యధిక శాతం ఉన్నత పదవులు బీసీలకు ఇచ్చారని, ఈ విషయాలను బీసీలు గమనించాలని సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. నాయకులను పట్టున పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 26,000 మందికి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి. అదే కాకుండా మరి ఈరోజు అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టించారు, అయ్యన్నపాత్రుడు గారిని జైల్లో పెట్టించారు. మన యనమల రామకృష్ణ గారు పెళ్లి జరుపుకోవాలని పెళ్లికి వెళ్తే మరి ఆ రాజప్ప గారి మీద కేసు పెట్టి ఇబ్బంది పెట్టారు. ముఖ్య నాయకులనే ఎంతో టార్గెట్ చేసి ఈ సైకో జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు అందరూ కూడా మరి ఆలోచన చేయాలి. అదే కాకుండా బీసీలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి 24 రాజ్యాంగబద్ధంగా మీకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34 చేసి ఎంతో మందికి మరి అనేక పదవులు వచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మరి 10% కోట్లు కొట్టి 16,800 రాజ్యాంగబద్ధమైన స్థానిక సంస్థల్లో మీకు వచ్చే పదవులన్నీ కూడా గండిపడటం జరిగింది. మరి అదే కాకుండా మరి నా బీసీ అంటాడు. మరి ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మరి తిరుపతి దేవస్థానానికి మరి ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మన రామారావు గారు ఆ రోజు కాగిత వెంకటరావు గారిని టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు కృష్ణమూర్తి గారిని 2 సార్లు చైర్మన్గా చేయడం జరిగింది. మరి రామకృష్ణ గారిని సుధాకర్ యాదవ్ గారిని మరి 3సారి కూడా 4సారి మరి చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి 3 సార్లు 3 సార్లు కూడా రెడ్డిని కేవలం ఏదో మొక్కుబడిగా నా బీసీ నా ఎస్సీ అమ్మాయినట్టు అని చెప్పి తీవ్రమైన అన్యాయం ఎస్సీలు కానీ బీసీలు కానీ వెళ్ళిపోవడం కానీ తీవ్రమైన అన్యాయం చేసింది ఈ సైకో జగన్ రెడ్డి అని మేము అందరూ కూడా తెలుసుకోవాలి. బీసీలందరూ కూడా రక్షణ చట్టం తీసుకురావాలి, బీసీలకి రక్షణగా ఉండాలి. ఎందుకంటే బీసీలు బాగా ఉన్నారు, వెనుకబడిన ఎక్కువ ఉన్నారు, అన్ని కులాలను ఆదుకోవాలని చెప్పి ఆ రోజు బీసీ సప్లైన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా ఆధారం ద్వారా ఎన్నో మరి లోన్లు ఇచ్చాం, మరి ఎన్నో చేతులతో ఎన్నో పనిముట్లు ఇచ్చాం. ఈ రోజు అన్ని కూడా తీసేసి అన్ని కూడా 75,000 కోట్లు 7 సంవత్సరాల్లో బీసీకి రావాలని 75,000 కోట్లు మరి దారి మళ్ళించి తీవ్రమైన గడికొట్టి తీవ్రమైన అన్యాయం చేసి ఈ ప్రభుత్వం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి అటువంటి పార్టీని సరిపోవడం అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ తోడైంది. మంచి బలంతో మన రాష్ట్రం అంతా కూడా ఒంటరిగా ఎలక్షన్లు జరుగుతాయి. కాకపోతే 75 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో డబ్బుల బలంతో విస్తరెడ్డిగా అన్ని రకాలుగా కూడా కట్టడి చేసి నగ్గాలని చెప్పి అన్ని కుదరతాలు కలుస్తారు. కాబట్టి మనందరం కూడా సంఘటనగా పోరాడి 75 రోజులు మన సమాజాల భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మనందరూ కూడా బాగుండాలంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలి. దానికి మీరందరూ కూడా సైనికుల్లో పనిచేయాలి 75 రోజులు అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మంచి చక్కని కార్యక్రమానికి బ్రహ్మాండంగా ముమ్మడి నాయకులందరూ కూడా మరి ముమ్మడి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేశారు. చాలా సంతోషం.